ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగియనుంది. దీంతో పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ప్రచారానికి ప్లాన్ చేసుకున్నాయి. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం మాత్రం చివరి స్థాయికి చేరుకుంది. నేడు 5 గంటల వరకే ప్రచారం నిర్వహిస్తుండడంతో, నేడు ఆదివారం కూడా కావడంతో, సెలవు దినం కావడంతో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఓటర్, ఎందుకంటే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని ఒప్పచెప్పడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ సంబంధించి అందరూ కూడా వారందరినీ కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తాము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓటు వేయాలని కూడా కాంగ్రెస్ వెళ్తా ఉంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా జూబ్లీ ప్రచారంలో ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నం చేశారు. తాము చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయాలి, ఎందుకంటే తాము ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని కూడా ప్రజల వద్దకు వెళ్ళడం, జూబ్లీస్ లో ప్రతి ఒక్క కాలనీ వెళ్ళడం, ప్రతి ఒక్కరిని కూడా కలవడం కూడా జరిగింది. దీనిపై మాత్రం ఈ రోజు, అంటే ఈ రోజు ర్యాలీలు చివరి రోజు కూడా రావడంతో అన్ని పార్టీలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు మధ్యలోనే పోటీ ఉండబోతున్న నేపథ్యంలో 3 పార్టీలు సైతం కూడా ర్యాలీలు, బైక్ ర్యాలీలు కావచ్చు అన్ని కూడా తీయడం జరిగింది. కాబట్టి తీస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఈ ఎన్నికల జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు 58 మంది ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఎక్కడ కూడా ప్రచారం, మిగతా అభ్యర్థులు కూడా ఎక్కడ ప్రచారం నిర్వహించలేదు. కానీ ఈ 3 పార్టీలు ఏదైతే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రం మాటల యుద్ధం కొనసాగింది. ఏదైతే కిషన్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్ కూడా బ్యాడ్ బాయ్స్ గా కూడా, బ్రదర్స్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ణించడం జరిగింది. కానీ అటు కేటీఆర్ అన్ని తానై మాత్రం కేటీఆర్ రోడ్ షోలు కావచ్చు, ప్రతి ఒక్క ఏదైతే ఏరియాలు కూడా మొత్తం కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రతి కార్నర్ మీటింగ్లతో సహా అన్ని ఏర్పాటు చేసి రోడ్ షోలు నిర్వహించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ అభివృద్ధి చేయలేని అన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే దానికి ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, ఇప్పుడు కొత్త హామీలతో ముందుకు వస్తున్నారు. ప్రజలు ఎలా నమ్ముతారని కూడా కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఓటర్లు కూడా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రచారాలు అన్ని పార్టీలు చేసినప్పటికీ ఇప్పుడు సైలెన్స్ ఓటర్ల పైన కూడా అంత ఆధారపడింది. జూబ్లీహిల్స్ ఎటువైపు వెళ్తుంది, సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కాపాడుకుంటుందా, లేదు అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేస్తుందా, లేదు నిన్న ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది హిందూ ముస్లిం సంబంధించినటువంటి దాంట్లో, అది హిందువులందరూ 80% ఉన్నారు, 20% ఉన్న ముస్లింలు ఒకవైపు ఉన్నారు, హిందువులను గెలిపించుకుంటే ఇది ఎంతో అవసరం అని కూడా బండి సంజయ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని ప్రభావం ఉంటుందా అన్న దానిపై కూడా అంత ఆసక్తిగా నెలకొంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇటు బీజేపీ కూడా ప్రచారంలోకి వచ్చి అయితే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అభ్యర్థితో పాటు బీజేపీ ఉన్న శ్రేణులంతా అందరూ, రఘునందన్ రావు, ముఖ్య నేతలు, ఈటెల రాజేందర్ వంటి ముఖ్య నేతలు అందరూ కూడా వచ్చి ప్రజల వద్దకు వచ్చి కూడా తాము చేస్తున్నటువంటి అభివృద్ధికి, ఒకవేళ బీజేపీ గెలిస్తే జూబ్లీహిల్స్ ఏం చేస్తామన్న దానిపై కూడా వారు ప్రజలకు హామీ తీసుకుంటూ వెళ్ళింది. ఈ 3 పార్టీలు మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు మాత్రం ప్రచారం 5 గంటల వరకే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం దాని తర్వాత 144 సెక్షన్ ఎక్కడ కూడా ప్రచారాలు కానీ అవన్నీ కూడా మూగబోనున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 17 రోజుల నుంచి కూడా ప్రచారం చేసినటువంటి అన్ని మైకులు కానీ అవన్నీ కూడా ఈ రోజు ప్రచారంతో నేటితో ముగియనుంది. ఈ ఎల్లుండి ఏదైతే 11వ తారీఖు కూడా ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రచారం మాత్రం చివరి స్థాయికి చేరింది. నేటితో బైక్ ర్యాలీలు అన్ని పార్టీలు మాత్రం ప్రజల వద్ద వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజ్ కుమార్, కేసీఆర్ ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడం బీఆర్ఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మొదటి నుంచి కూడా ఏదైతే కేసీఆర్ అన్ని తానై ప్రతి ఏరియా, బోరబండ కావచ్చు, రైబత్ నగర్, షేక్పేట, వెంగళరావు నగర్, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి మొత్తంలో కూడా ప్రజల వద్దకు వెళ్ళడం, ప్రజలకు సంబంధించినటువంటి కేసీఆర్ ప్రతి గల్లీకో కేసీఆర్ ఉన్నారు, ప్రతి గల్లీకో నాయకుడు ఉన్నారు, వాళ్ళే కేసీఆర్ అని కూడా చాలా చోట్ల కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. దాన్ని ఎందుకంటే వారే ప్రశ్నిస్తున్నారు, వారే కేసీఆర్ అని కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ సంబంధించినటువంటి దాంట్లో అంటే మొదటి నుంచి కూడా వస్తారు, ప్రచారం చేస్తారు,
జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ సునీత తరఫున ప్రచారం చేస్తారని కానీ అందరూ అనుకున్నప్పటికీ కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. హరీష్ రావు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేతగాని ప్రభుత్వం, అసలు అభివృద్ధి చేయలేని ప్రభుత్వం ఇది అని కాంగ్రెస్ పై కూడా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఇటు కేసీఆర్ రాకున్నా కూడా ఇక్కడ గెలిచి తీర్చిచ్చామని కూడా గెలిస్తే ఇవన్నీ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కేటీఆర్ వ్యూహాలు కూడా రచించడం జరిగింది. ఇటు డిజిటల్ అన్ని రంగాలకు సంబంధించి సోషల్ మీడియా కావచ్చు, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం కావచ్చు, ప్రతి బూత్ స్థాయిలో అన్ని కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వచ్చి మాగంటి గోపీనాథ్ సునీత తరఫున ప్రచారం చేయడం, కేటీఆర్ కావచ్చు రోడ్ షోలు నిర్వహించడం, ముఖ్య నేతలందరూ కూడా కేసీఆర్ రాకున్నా తమ ఇక్కడ ప్రభావం చూపెట్టేసి ఇక్కడ ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని మాత్రం బీఆర్ఎస్ అన్ని వ్యూహాలు రచించింది. రాజ్ కుమార్, ఓట్లు భారీగా చీలే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ ఓట్లు కనుక చీలితే ఏ పార్టీకి కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే అంచనాలు ప్రతి ఒక్క పార్టీ ఉంది. 3 పార్టీలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సంబంధించినటువంటి దాంట్లో ఓటర్లు అంటే దాదాపు 3,92,000 ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరు దీంట్లో అంటే పెద్ద ఎక్కువ బస్తీలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎక్కువ ఉన్నా కూడా ఇది జూబ్లీ హిల్స్ అని చెప్పడమే కానీ ఎక్కువ స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా బోరబండ, రహమత్ నగర్ కార్మికులు ఎక్కువ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని పార్టీలు కూడా అంటే సైలెన్స్ ఓటర్లపై అంటే వాళ్ళు ఎటు వెళ్తారు, ఎందుకంటే చాలా మంది కొంత ఎక్కువ అంచనా వేయలేని పరిస్థితిలో చాలా పార్టీలు అంటే ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాయి. దీనికి సంబంధించి తాము గెలుస్తామనే ధీమా పైకి చెప్తున్నప్పటికీ మాత్రం లోపల మాత్రం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే తాయిలాలు ఏదైతే ఓటర్లకు సంబంధించినటువంటి తాయిలాలు అందరి వద్దకు చేరే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందరూ నిన్నటి నుంచే అన్ని పార్టీలకు సంబంధించి ప్రజలకు డబ్బులు చేరవేస్తున్నారని కూడా కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మనకు వీడియోలు కూడా బయటికి రావడం, ఇవన్నీ నేపథ్యంలో ఈ అన్నిటి నేపథ్యంలో మాత్రం జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి దాంట్లో ప్రచారం అయిపోయిన తర్వాత కూడా ఈ సైలెన్స్ ఓటర్లు ఎటువైపు వెళ్తే ఆ పార్టీ గెలుస్తుంది అన్న దానిపై మాత్రం కాబట్టి వారందరినీ మనం ఆ సైలెన్స్ ఓటర్లతో పాటు వీరంతా కార్మికులను కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఎక్కువగా కూడా సినీ కార్మికులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం. కాబట్టి వారి ఓటర్లు కూడా అదే ఉంది. మైనార్టీ ఓట్లు కూడా ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, ఎందుకంటే ఇక్కడ ఓటర్లు తమకు అనుకూలంగా మలుచుకోవడం, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ స్థానం కాకుండా కాంగ్రెస్ గెలవాలని కూడా, ఎందుకంటే ప్రజల లోపల ఈ కాంగ్రెస్ పై వ్యతిరేకత లేదు అని చెప్పుకునే ప్రయత్నం కోసం కాంగ్రెస్ లో జెండా ఎగరా వేయాలి జూబ్లీ హిల్స్ లో అని కూడా వ్యూహాలు రచించిన నేపథ్యంలో ఇక్కడ ఒక మంత్రి పదవి కూడా ఇవ్వడం, మైనార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సంబంధించి అజరుద్దీన్ కు ఇక్కడ బీసీ సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ సీటు కేటాయించడం, ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే బీసీ మైనారిటీలే ఇప్పుడు మనకి ఎన్నికలో కీలకంగా కనిపిస్తున్నాయి. వీరు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళకే విజయము అనేది దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇక్కడ మాత్రం అభ్యర్థికి సొంత అభ్యర్థిగా కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉన్నటువంటి అన్ని సంబంధించినటువంటి బీసీ నేతకు సీట్ ఇచ్చాము, బీసీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది, ఓటర్లపై ఉంది. బీసీ నినాదంతో కూడా వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అటు బీసీతో పాటు మైనార్టీ ఓట్లను దాంతో పాటు అట్లే విధంగా తమ ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్టీ రామారావు విగ్రహం కూడా అమీర్పేటలో ఏర్పాటు చేస్తా అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలో చెప్పడం, అదంతా కూడా అంటే ఓటర్లను మాత్రం పెద్ద సంఖ్యలో ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రైవేట్ గా కలవడం, వారందరికీ మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగింది. ప్రతి ఈ బీసీ నేతను గెలిపించుకోవాలని కూడా కాంగ్రెస్ వెళ్తుంటే సెంటిమెంట్ తో మాత్రం బీఆర్ఎస్ వెళ్తుంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ మృతితో ఇప్పుడు అనివార్యంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక, ఎందుకైనా సునీతమ్మని గెలిపించుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కనీసం కాంగ్రెస్ పట్టించుకోకుండా ఇక్కడ అభ్యర్థులను పెట్టడం జరిగిందని వారి సెంటిమెంట్ తో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లిన నేపథ్యంలో ఇటు చివరి నిమిషంలో కూడా ఏదైతే బీజేపీ ఒక్కసారిగా కూడా అంటే హిందూ ముస్లిం ఓటర్లు ఒకవైపు, ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలు బండి సంజయ్ చేసినటువంటి దాంట్లో ఇప్పుడు మొత్తం దుమారంగా చెప్తున్నాయి తన వ్యాఖ్యలు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో హిందువులు ఒకవైపు, ముస్లింలు ఒకవైపు, కాబట్టి హిందువులందరూ కూడా బీజేపీ కోటేయాలని కూడా నిన్న బండి సంజయ్ కోరడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కూడా జూబ్లీ హిల్స్ లో మాత్రం అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరంగా కొనసాగాయి, చివరి దశకు చేరుకోవడం జరిగింది. తాము గెలుపుపై ధీమాలు ఎవరు బయటికి చెప్పినప్పటికీ అందరికీ లోపల మాత్రం ఎలా జరుగుతుంది, ఎలా ఓటర్లు ఎటువైపు వెళ్తారన్న దానిపై మాత్రం సమాలోచనలు పడ్డారు. అయితే ఇక్కడ బీజేపీకి ఏమాత్రం సానుకూలత కనిపిస్తోంది?
రాజ్ కుమార్, yes. బీజేపీకి ఉన్న సానుకూలతలేంటి? బీజేపీ మొదటి నుంచి కూడా అంటే హిందూ ఓటర్ల పైన ఎక్కువగా ఉన్న దానిపై హిందూ ఓటర్ల గురించి ఇక్కడ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు మొత్తం కూడా దాన్ని నమ్మడం జరిగింది. దానికి సంబంధించి ముస్లిం ఓటర్లు బీజేపీకి వేయనప్పటికీ వేయరు అన్న దానిపైన కూడా బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. ఎందుకంటే వారు కూడా అంటే చాలా మంది బీజేపీకి ముస్లింలు దూరం ఉంటారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు హిందువులకు ముస్లింలకు జరుగుతున్న ఓట్లు ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ లో కూడా కాంగ్రెస్ పార్టీని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ గా మారింది అని కూడా బండి సంజయ్ చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ ఆ పార్టీలు ఎన్ని మాటల ఆరోపణలు చేసుకున్నా కూడా ఇది హిందూ ముస్లింల ఓటర్ల యుద్ధం అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ హిందువుల ఓట్ల పైన ఎక్కువగా వెళ్ళడం జరిగింది. హిందువులు 80% ఉన్నటువంటి హిందువులు జూబ్లీస్ లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కూడా ఆ పార్టీ తరఫున నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.